మనకు రేపు ఆషాఢమాసము శుద్ధ ఏకాదశి ఆదివారము. అయితే ఈ శుద్ధ ఏకాదశి ఆషాఢమాసంలో వచ్చేదాన్ని మనము శయని ఏకాదశి అంటామండి. మరి మనకు ఏకాదశి వ్రతాన్ని పాటించేటప్పుడు దానికి సంబంధించిన మహత్యాన్ని, తర్వాత దానికి సంబంధించిన కథను తప్పకుండా వినడము అనేది కూడా ఒక ముఖ్యమైన భాగం ఈ వ్రతంలో. కాబట్టి మనము ఉపవాసం చేయడము, జాగారం చేయడము, అదేవిధంగా ఈ వ్రత కథను వినడము అనేది ప్రతిసారి చేస్తూ ఉంటాము. మరి ప్రతిసారి ఏకాదశి కథను మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ కథను మరి కృష్ణ భగవానుడు మహాభారతంలో అరణ్యకాండలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటాడు. ప్రతిసారి అదేవిధంగా మనం చెప్పుకుంటాం. మరి ఇప్పుడు ఈ వీడియోలో మనము ఆ ఏకాదశి కృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పిన ఏకాదశి మహత్యాన్ని, మరియు ఏకాదశి విధి విధానము, దాని ఫలితము, మరియు దానికి సంబంధించిన కథ అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము, విందాము. మరి అంతకుముందే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. ఓం నమో నారాయణాయ అని, జై శ్రీమన్నారాయణ అని కామెంట్లో రాయండి. మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన శయని ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలన్నీ కూడా ఈ ఏకాదశి మహత్యంలో మరి ఈ కథ ద్వారా మనము తెలుసుకుందాం. మనము ఎప్పుడు చెప్పినట్టే ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నాడు, భగవంతుడా, ఆషాఢ శుద్ధ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు? దాని పేరు ఏంటి? దాన్ని ఏ విధంగా ఆచరించాలి అని నాకు దయ ఉంచి తెలియజేయండి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు భగవానుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, రాజా, ఆషాఢ శుక్లపక్ష ఏకాదశికి శయని అని ఏకాదశి అని పేరు. నేను దీని గురించి వర్ణిస్తాను, విను. మరి ఇది అన్ని పాపాలను పోగొట్టి మోక్ష ప్రాప్తి కలిగించున్నది. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు కమల పుష్పములతో విష్ణుమూర్తిని పూజించిన ఎడల వారు 3 లోకములలోనూ 3 సనాతన దేవతలను పూజించిన ఫలాన్ని పొందుతారు. వారు హరిశయని ఏకాదశి రోజు నా యొక్క స్వరూపము కలిగిన బలి అను రాజు ఇక్కడ ఉంటాడు. అతను మరి రెండవది క్షీరసాగరంలో శేషశయ్యపై పడుకొని ఉన్న విష్ణువు. శయని ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు నిద్రించి ఉంటాడు, అంటే యోగ నిద్రలో ఉంటాడు. కావున ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు మానవులు చక్కగా ధర్మాచరణం చేస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలెను. అట్లా చేసిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. అందువల్ల మానవులు శయని ఏకాదశి వ్రతం చేసి రాత్రి అందు జాగారం చేసి శంఖచక్ర గదాధరుడైన విష్ణువును భక్తిపూర్వకంగా పూజించాలి. మరి అలాగా చేసిన వారి పుణ్యాన్ని లెక్కించడానికి చతుర్ముఖ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. మరి రాజా, ఈ వ్రతము చేసిన వారు జన్మచే చండాలులైనా సరే వ్రత ప్రభావం వల్ల నాకు ప్రియులవుతారు. ఏ మానవుడు దీపదానం చేస్తూ, మోదుగ చెట్టు ఆకుల మీద భోజనం చేస్తూ, భూశయనం చేస్తూ కాలాన్ని ఈ 4 నెలలు
కాలాన్ని గడుపుతారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. మరి శ్రావణంలో 4 నెలలు కదా, ఈ 4 నెలల్లో శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపదంలో పెరుగును, ఆశ్వేజ మాసంలో పాలును, కార్తీక మాసంలో పప్పును త్యాగం చేయాలి, తినకూడదు, భుజించకూడదు. ఈ 4 నెలలు బ్రహ్మచర్యం పాటించాలి. అట్లా చేసిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. మరి ఏకాదశి వ్రతము అన్ని పాపాలను పోగొడుతుంది కాబట్టి ఎల్లప్పుడూ ఈ వ్రతాన్ని చేయవాలను. మరి ఈ 4 నెలలు శుక్లపక్షంలో వచ్చే 4 ఏకాదశులు, కృష్ణపక్షంలో వచ్చే 4 ఏకాదశులను కూడా విడిచిపెట్టకుండా చేసినట్టయితే వారు ఇతర మాసంలలో కూడా ఏకాదశి వ్రతాన్ని చేసిన ఫలితాన్ని పొందుటే కాకుండా అంత్యంలో మోక్షాన్ని పొందుతారు అని కృష్ణ భగవానుడు ఈ విధంగా దాని యొక్క ఫలితము మహత్యం గురించి తెలియజేసిండనమాట. మరి అదేవిధంగా ఈ ఏకాదశి కథను కూడా చెప్తాను విను అని చెప్తూ ఉన్నాడు. పూర్వము తాళజముడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడు. ఆ మురాసురుడు దేవతలను ఇబ్బంది పెడుతూ అందరినీ హింసిస్తూ ఉంటే విష్ణుమూర్తి మురాసురుణ్ణి సంహరించడానికి యుద్ధం చేసిండు. అప్పుడు ఆ యుద్ధంలో మహావిష్ణువు తన సంకల్పం చేతనే తను అలసిపోయి ఒక గుహలోకి వెళ్ళి అక్కడ పడుకున్నాడు. అయితే ఈ మురాసురుడు కూడా అదేవిధంగా విష్ణువుని వెన్నంటి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళేసరికి అక్కడ విష్ణువు శయనించి కనిపిస్తాడు. ఆ విష్ణువును ఈయన కొట్టడానికి చూసినప్పుడు ఆ విష్ణు శరీరం నుండి ఒక కన్య జనించి ఆమె ఈ మురాసురుణ్ణి సంహరిస్తుంది. అయితే ఆ మురాసురుడు మరణిస్తాడు. అప్పుడు ఈ శ్రీహరి మేల్కొని ఆ కన్యను చూస్తాడు. చూసి అమ్మ ఎవరు నీవు అని అడుగుతాడు. అప్పుడు ఆమె నా పేరు ఏకాదశి అని చెప్తుంది. అయితే శ్రీహరి మరి నువ్వు ఈ విధంగా సంవరించావు కాబట్టి నీకు నేను వరాలు ఇవ్వదలుచుకున్నాను, కోరుకో అన్నాడట. అప్పుడు ఆ ఏకాదశి ఏమైందంటే నేను సదా మీకు ప్రియంగా ఉండాలి, మరి అన్ని తిథుల్లోనూ ప్రముఖంగా ఉండి అందరూ ఆదరించాలి ఈ తిథిని. అదేవిధంగా ఈ తిథి అందు ఎవరైతే భక్తితో పూజించి ఉపవాసం చేస్తారో వాళ్ళందరికీ మోక్షం లభించాలి అని కోరుకున్నదట. అప్పుడు ఆ వరాలను ఆ శ్రీ మహావిష్ణువు ఆమెకు అనుగ్రహించాడు. ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అనేది పరిపాటు అయినది. కాబట్టి అందరూ కూడా దీన్ని పాటిస్తూ ఉన్నారు, మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. అయితే ఈ ఏకాదశి ప్రత్యేకత ఇంకొకటి కూడా ఉన్నదండి. మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి ఈమె ఈ ఏకాదశి రోజు మనకు తెలుసు మహారాష్ట్రలో చాలా ఫేమస్ కదా. సతీ సక్కుబాయి మహాభక్తురాలు, కృష్ణ భక్తురాలు. ఆమె ఈ ఏకాదశి నాడే పండరీపురానికి పోయి అక్కడనే మోక్షాన్ని పొందిందనమాట. అందుకోసమే ఈ సంతు లీలామృతం పురాణంలో దీని గురించి తెలుపబడింది. ఇప్పుడు ఈరోజు ఆ పండరీపురంలో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. 20 రోజుల ముందు నుంచే వాళ్ళు భక్తులందరూ పాదయాత్ర చేస్తూ అక్కడికి చేరుకుంటారు. రేపు చాలా బ్రహ్మాండంగా అక్కడ ఉత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట. ఇటువంటి ఏకాదశి రోజు మరి ఏం చేయాలి అంటే దశమి నాటి రాత్రి ఆహారము తీసుకోకుండా మరి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి
స్నానాదులు పూర్తి చేసుకొని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడకూడదు, స్త్రీ సాంగత్యం చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మరి ద్వాదశి నాడు శ్రీహరిని పూజించి నైవేద్యము తాంబూలాలు సమర్పించుకొని తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టడమో లేదా స్వయంపాకాన్ని సమర్పించి దక్షిణ సహితంగా అప్పుడు ద్వాదశి పారణ చేయాలి. ఇది ఈ ఏకాదశి వ్రత విధానము. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు పొందే ఫలము, ఈ కథను విన్న వాళ్ళు కూడా ఈ వ్రతము ఆచరించినంత పుణ్యాన్ని పొందుతారు అని స్వయంగా కృష్ణ భగవానుడు ధర్మరాజుకు తెలియజేసిండు. ఇదండి శయని ఏకాదశి వ్రత మహత్యము, వ్రత కథ. కాబట్టి అందరూ వినండి, తప్పకుండా లైక్ చేయండి. మరి కామెంట్లో ఓం నమో నారాయణాయ అనో లేకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనో మీకు ఇష్టమున్న నామాన్ని అక్కడ రాయండి. చక్కగా ఆ కృష్ణ భగవాన్ ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.